నిన్నటి దినమున జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఫోన్ చేసి ఇక్కడ విజయవాడలో చాలా ఇబ్బంది పడుతున్నాము, మీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయాలని ఆయన ఆదేశించగా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపు 40 మంది మేము వాలంటీర్గా వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కుటుంబానికి నీళ్లు, పిల్లలు పాలు, భోజనం ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన వర్షానికి బుడమేరులో నుండి నీళ్ళు వచ్చాయని పాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గేట్లు ఎత్తేసారు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునుగుతుంటే అసలు బుడమేరు గేట్లే లేవయ్యా, గేట్లు యాట్ నుండి తెచ్చిపెట్టావు, నీకేమైనా కళ వచ్చిందేమో, మతి భ్రమించిందేమో, ఒకసారి హాస్పిటల్ పోయి మీరు చూపించుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. ఇక్కడ ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మాకు టయానికి పాలు, ఆహారము, నీళ్ళు అన్నీ అందుతున్నాయని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు అక్క? 12 మంది ఉన్నారా? 12 మంది కాదు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కుటుంబాలు కాదు, ఎన్ని కుటుంబాలమ్మా? 12 కుటుంబాలా? మరి మీరు బకెట్ ఏదైనా తెచ్చింటే అందరికి ఇస్తుంటుంది కదా. చెప్పక్క, రమ్మని చెప్పండి. అక్క పాలు వచ్చినాయి, రండి. ఇదిగోమ్మా. తడిచిపోయినాయా? ఏం చేస్తాం, మా వర్షం వచ్చింది. అయినా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి పంపిస్తున్నాడు, మా పాలు, భోజనాలు, వాటరు. సార్ రండి సార్, పాలు వచ్చింది ప్రతి ఒక్కటి కూడా అందరికీ. 4, 5, 6, 7, 8 మీ దగ్గర 2 ఉన్నాయా? 2 ఇచ్చేసి అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చాం సార్. 12 ఇళ్ళు ఉన్నాయి, ఇచ్చాము, తీసుకోండి. తీసుకోండి. ఏం కాకుండా సార్ వాళ్ళు పాయరా చెప్పు. స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అనంతపురం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కొక్క డివిజన్కి ఒక విధిగా ఇక్కడ 42వ డివిజన్లో మాకు అలాట్ చేయడం జరిగింది. 42వ డివిజన్లో ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఇక్కడ ఫ్యామిలీలు షిఫ్ట్ అవుతుంటే కూడా వాళ్ళని కూడా కొంతమంది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు మెడిసిన్ కూడా ఇక్కడ గవర్నమెంట్ పంపిణీ చేస్తుంది. ప్రతి ఇంటికి కూడా మెడిసిన్, మాత్రలు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి అందుతున్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి సర్వీస్ ఎప్పుడు చూడలేదు. ఆయన ఒక యువకుడిలా రాత్రి 1 గంటప్పుడు కూడా ఇక్కడ వచ్చి మీకు నిత్యావసర సరుకులు కిట్లు కూడా పంపిణీ చేస్తామని ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. 12 గంటలకు కిట్లు కూడా వస్తాయి. ఇక్కడ అందరూ ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయడం కోసమే ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు మమ్మల్ని అందరినీ కూడా నియమించారని చెప్తున్నారు. 4 రోజులు అవుతున్నా ఇంకా నీళ్లు ఇంకా తగ్గలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది రాత్రి కూడా మళ్ళీ భారీ వర్షం కురిసింది. ప్రకృతి వర్షం వచ్చినప్పుడు ఎవరేం చేయలేము కదా. రాత్రి కూడా కురవడంతో మళ్ళీ ఈ విధంగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడ వర్షం అనేది ఆగడం లేదు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఆగితే ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మున్సిపల్ సిబ్బంది కూడా భయంకరంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఉండే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ విజయవాడలో వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ కరెంట్ ఇంత వర్షంలో కూడా కరెంట్ ఇస్తున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క ఘనత అని కూడా చెప్పచ్చు. ఒక బ్యాగ్ వస్తే అందరికీ అయిపోతుంది. నీళ్ళు వెళ్తాయి సార్, వెళ్తాయి. మున్సిపల్ సిబ్బంది పని చేస్తుంది. ఏమైందంటే మళ్ళీ రాత్రి కూడా వర్షం వచ్చింది. రాత్రి తగ్గింది, మళ్ళీ వర్షం వచ్చింది మళ్ళీ నైట్ రాత్రి 12 నుండి 4 గంటల వరకు మళ్ళీ భయంకరమైన వర్షం వచ్చింది. అందువల్ల తగ్గలేదు.